పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలో ఉపవాస ప్రార్థనలు ఎలా చేశారు? ఎలా ఉన్నాయి? పాత నిబంధనలో ఉపవాసం ఎలా ఉన్నది? అసలు పాత నిబంధనలో ఉపవాసం అనేటువంటిది ఉన్నదా? చేశారా? ఎలా ఉన్నది? అని చూసినట్లయితే ప్రియులారా, పాత నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థనలకు చాలా ప్రాముఖ్యం ఇవ్వబడింది. ఉపవాసంతో కూడినటువంటి యథార్థ ప్రార్థనకు దేవుడు తన యొక్క ప్రభావంతో కూడినటువంటి జవాబులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చూద్దామా? మోషే కాలంలో చూద్దాం. మోషే కాలంలో మనం గమనించినట్లయితే మోషే 40 దినాలు ఉపవాసం ఉండి కొండపైకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 10 ఆజ్ఞల పలకలు పొందాడు. అయితే ఆ 10 ఆజ్ఞల పలకలతో కొండ దిగినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఆ బంగారపు దూడను పూజిస్తూ ఉన్నారు, గొంతులు వేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి మోషే ఆ పలకలను పగలగొట్టాడు, ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు. పాపము చేసిన ఇజ్రాయేలుని క్షమించమని దేవుని బ్రతిమాలుకున్నాడు. నిర్గమకాండం 32 అధ్యాయం 15 నుంచి 19 వచనాలు, 31, 32 వచనాలు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? నేను వారిని కాల్చివేసేదను, నువ్వు ఊరుకో, నా కోపం వారి మీద మండుచున్నది అన్నాడు. నిర్గమకాండం 32:10 ఉంది. ఈ విషయం చదువుకోండి. దేవుని కోపాన్ని ఆపడానికి మోసేకు ఎటువంటి వాగ్దానం లేదు గనుక మోసే మరలా 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉండి దేవుని ఎదురు సాగలబడి వారి కొరకు విజ్ఞాపన చేశాడు. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నులు ఎదుట వాటిని క్రింద పాడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసినటువంటి మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలైనగా మిమ్మల్ని నశింపజేయవలనని కోపపడినటువంటి యెహోవా కోపోద్రేకం చూసి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. ద్వితీయోపదేశకాండం 9:17 నుంచి 19 వచనాల వరకు. మోసే తన విజ్ఞాపన దేవుడు వినినట్లు చేయటానికి మరలా ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఇజ్రాయేల్ జనాంగం మీద ఉన్నటువంటి తన కోపాన్ని త్రిప్పుకొన్నాడు. దేవుని ఉగ్రతను తప్పించుకొనడానికి కన్నీటి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. రెండవదిగా మోసే గారి కాలం అయిపోయింది. ఎజ్రా గారి కాలం వచ్చేసరికి ఎజ్రా గారి కాలంలో బబులోను దేశం నుండి బయలుదేరినటువంటి వారు వారి ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు రాజు సింహాసనము రాజు సహాయం కోరటం కంటే దేవుని సహాయం కోరటం ఉత్తమం అని చెప్పి ఉపవాసాన్ని ప్రకటించారు. ఎజ్రా 8:21. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించిన. ఎజ్రా 8:23. క్లిష్ట పరిస్థితుల్లో, కష్టాల్లో, నష్టాల్లో దేవుని శక్తిని, విడుదలను పొందుకొనడానికి ఉపవాస ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటిది. ఉపవాసంతో ప్రార్థించేటువంటి ప్రార్థనను తప్పక ప్రభువు అంగీకరిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. మూడవదిగా నెహెమ్యా కాలంలో నెహెమ్యా యెరూషలేము ప్రకారం పడద్రోయబడ్డాడని చెప్పేసేసి గమనించాలి. నెహెమ్యా యెరూషలేము ప్రాకారం పడద్రోయబడినని చెప్పి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని చెప్పి వినినప్పుడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. నెహెమ్యా 1:4 ఉంది. ఈ విషయం చదువుకోండి. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మీరు చదివినట్లయితే ఎస్తేరు కాలంలో ఎస్తేరు రాణిగా ఉన్నటువంటి కాలంలో యూదులందరినీ కూడా నిర్మూలన చేయడానికి రాజాజ్ఞ వెలువడ్డది. ఎస్తేరు 3:13లో ఆ రాజాజ్ఞ నెరవేరకుండుటకు ఎస్తేరు తన చెలికత్తులతో పాటు 3 దినాలు అన్నపానాలు తీసుకోకుండా ప్రార్థించింది. యూదులందరూ కూడా ప్రార్థించారు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా అన్నది, నీవు పోయి సూసన్నందు కనబడినటువంటి యూదులందరినీ కూడా సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు లేకుండా నేనునున్న పనికత్తులను కూడా ఉపవాసముందు ప్రవేశించిన న్యాయవిరుక్తంగా ఉన్నాను. నేను రాజు నద్దకు ప్రవేశించుదును, నేను నశిస్తాను. రోమా 4:15-18. ఎస్తేరు గ్రంథం 4:15-16 వచనాలు.
ఆ ఉపవాస ప్రార్థన వలన ఏ మానవుడు కూడా మార్చజాలని ఆ రాజాజ్ఞ వ్యర్థం చేయబడినట్లు మరొక రాజాజ్ఞ వ్రాయబడి యూదా జనాంగమంతా రక్షించబడ్డారు. ఎస్తేరు 8:5-8 జనాంగాలు రక్షించబడడానికి ఉపవాస ప్రార్థన ఒకటే ఆయుధం. జనాలు రక్షించబడటానికి ఉపవాస ప్రార్థన ఒకటే ఆయుధం. దానియేలులో దానియేలు కాలంలో దానియేలు కాలంలో చూద్దాం ఇప్పుడు ఉపవాసం ఎలాగుందో. ధర్మశాస్త్రాన్ని పఠించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచనాలను గుర్తించినటువంటి దానియేలు యెరూషలేము పొడవుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరముల యొక్క వింటున్నారా ప్రియులారా? 70 సంవత్సరాలు సంపూర్ణం వచ్చినదని చెప్పి గ్రహించి అతడు గోనె బట్ట కట్టుకుని దూరిని తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభు దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకున్నాడు. ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీవే నీతిమంతుడు. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినటువంటి మాకు సిగ్గే తగినది. దానియేలు 9:7-8. తన పాపములు తన పితరుల పాపములు ఒప్పుకొనుచు ఇప్పుడైనా సరే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడును ఈ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయినటువంటి నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖం ప్రకాశించనిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ మా స్వనీతి కార్యాలను బట్టి నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టినది ఈ పట్టణము మీదకు వచ్చిన నాశనమగును. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యం చేయక చెవికి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని అని దానియేలు 9:17-19 ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు గాబ్రియేలు దూతను పంపించి అభిషక్తుని రాక గురించి, మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తంగా చేయుటకు రానైనటువంటి క్రీస్తుని గురించి బయలుపరిచాడు. అవునా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, పరలోకాన్ని కదిలించినటువంటిది ప్రార్థనే. హల్లెలూయా. యోవేలు కాలంలో మనం చూసినట్లయితే యోవేలు కాలంలో దిగజారిపోయినటువంటి దేవుని బిడ్డలు సరిచేయబడి ఉద్యోగం పొందినట్లు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకం కలిగిన వారై తిరిగి నా యొద్దకు రండి. యోవేలు 2:12 అని ప్రభువు పిలిచాడు. దేవుని బిడ్డలు దేవుని శిక్షను తప్పించుకొని దేవుని కరుణావాత్సల్యాలను సంపాదించుకొని ఉద్యోగం పొందటానికి ఉపవాసం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఉద్యమం పొందడానికి ఉపవాస ప్రార్థన చాలా ఉన్నతమైనటువంటిది. హల్లెలూయా. చాలా అద్భుతాలు చేశాడు పాత నిబంధన కాలం. చివరిగా యోనా కాలంలో కూడా మనం చూద్దాం. నినివే పట్టణస్థుల యొక్క దోషం దేవుని దృష్టి ఘోరమైంది. ఇక 40 దినాల్లో మీరంతా కూడా చనిపోతారు. నినివే పట్టణస్థుల దోషం దేవుని దృష్టి ఘోరమైంది. ఇక 40 దినాల్లో మీ నినివే పట్టణస్థులు చనిపోతారు. ఇట్లాగా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక 40 దినములలో నినివే పట్టణం నాశనమగునని చెప్పి యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని ప్రకటించి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
హల్లెలూయా. ఉపవాస దినాన్ని చాటించి రాజు మొదలుకొని సామాన్యుని వరకు ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నారు. దేవుడు వారి మనవి విని వారిపైకి శాపము, నాశనము, కీడు రాకుండా తప్పించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రియులరా, పాత నిబంధన కాలంలో మరి ఉపవాస ప్రార్థన ఎలా ఉందో మనం చూసాం. మోసే కాలంలో, ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో, ఎస్తేరు కాలంలో, దానియేలు కాలంలో ఇవన్నీ చూస్తూ వచ్చిన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.